లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజధాని అమరావతికి తొలి విడతలో భూములిచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు మంత్రి నారాయణ. రాజధాని భవిష్యత్ అవసరాలు ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ కోసం మరో విడత భూములు అవసరమంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. అమరావతికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరో విడత ఒక 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్, అంటే అది భూ సేకరణ చేయాలా, భూ సమీకరణ చేయాలా అనే దాని మీద ప్రభుత్వం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు. సార్, ఈ రెండో విడత తీసుకునేది ప్రధానంగా సమీకరణ, సేకరణ ఏ రకంగా దృష్టి పెట్టిన పరిస్థితి? యాక్చువల్ గా ఇప్పుడు సీఎం గారు ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి ఒక 5,000 ఎకరాలు, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కడితే అనేక దేశ విదేశాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు హోటల్స్ కావాలా, డిఫరెంట్ యాక్టివిటీస్ వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా స్మార్ట్ అంటే ఒక నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఐటీ అలాంటివి. అవి పెట్టినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు సీఎం గారు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఏంది అనేది ప్రజాప్రతినిధులతోనూ మాట్లాడి ప్రజల యొక్క, రైతుల యొక్క అభిప్రాయం ప్రకారం మొత్తం ఒక 70,000 ఎకరాలు రాజధాని కోసం అవుతుంది. 70,000-80,000 ఎకరాలు. ఇది ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళి ప్రమాదం ఉందని మీరు అనుకోవట్లేదు? ఇంతవరకు ఎంత ఏమనుకోలేదండి. ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ అనేది కూడా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని శాసనసభ్యులు చెప్తున్నారు. అందువల్ల ల్యాండ్ పూలింగే ప్రిఫర్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక డెసిషన్ తీసుకోవడం. మొదటి విడతలో రైతులు కొంత అసంతృప్తి ఉంది సార్. మొదటి విడతలో రైతులు మాకు ఇంకా ప్లాటింగ్ ఇవ్వలేదు, డెవలప్మెంట్ జరగలేదు, మళ్ళీ రెండోసారి ప్రభుత్వం రెడీ అవుతుంది. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా అనుకున్న ప్రకారం ఏదైతే మాట చెప్పామో దాని ప్రకారం జరుగుతుంది. ఇది మొత్తానికి మంత్రి నారాయణ అభిప్రాయం. రెండో విడత సంబంధించి సేకరణ, సమీకరణ అనేది త్వరలో స్పష్టత వస్తుందని, ఎక్కువ భూమి తీసుకోవడం లేదని, ఇది తప్పుడు అభిప్రాయాలు వెళ్తున్నాయనే ఉద్దేశం ప్రధానంగా ఉందని మంత్రి నారాయణ చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం రెండో విడతలో ఒక 40,000 ఎకరాలు అది పూలింగా లేకపోతే ఎగ్జిబిషన్ అనే దాని మీద త్వరలోనే నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.